ఈ ఆలయ రహస్యం మీకు తెలుసా? లేపాక్షి హిందూపురం పట్టణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎంతో నైపుణ్యంగా శిల్పులు చెక్కిన ఆ అందమైన ప్రాణం పోసుకున్న శిల్పాలను చూస్తూ అక్కడే ఉండాలి అనిపించే చారిత్రక ఆలయం లేపాక్షి. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 16వ శతాబ్దంలో విరూపన్న, వీరన్న అనే సోదరులు 70 స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో ఒక్క స్తంభం మాత్రం నేలకు ఆనుకొని ఉండదు. గాలిలో వేలాడుతున్నట్టు అనిపించే ఈ స్తంభం కింద నుంచి ఒక సన్నని క్లాత్ను ఒకవైపు నుంచి మరొక వైపుకు తీయొచ్చు. ఆ రహస్యమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా లేపాక్షి ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సీతమ్మ తల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళుతుంటే ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షి అని పిలిస్తే జటాయువు లేచి నిలుచుంది. అందుకనే ఆ స్థానానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. మరో కథనం ప్రకారం చూస్తే అచ్యుతరాయులు కోశాధికారి విరూపన్న రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకు పూర్తయి కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపన్న వ్యతిరేకులు చేరవేశారు. దీంతో విరూపన్న ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకొని 2 కళ్లను తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణం వైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్ళు విసిరి కొట్టిన ఆనవాళ్లుగా అక్కడి గోడపై ఉండే ఎర్రటి గుర్తులను స్థానికులు ఇప్పటికీ చూపిస్తూ ఉంటారు. అలా లోప అక్షి అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు. గుడిలో ఉన్న అన్ని స్తంభాల కింద ఆధారానికి ఆనుకొని ఉంటే ఒక్క స్తంభం మాత్రం కింద ఏ ఆధారం లేకుండా ఉంటుంది. ఈ స్తంభం కింద సుమారు 1/4 అంగుళం మేర స్తంభం అడుగు భాగానికి కిందనున్న ఆధారానికి మధ్య ఖాళీ ఉంటుంది. ఇలా ఎందుకంటే ఏ కారణం చేతనైనా మండపం కూలిపోయే పరిస్థితి వస్తే, అంటే భూకంపం, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ముప్పుకు స్తంభాలు స్థాన భ్రంశం కలిగితే ఆ సమయంలో ఈ వేలాడే స్తంభం కిందికి ఆని ఏ ఒక్క స్తంభం కింద పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందట. ఇది మన అందరికీ తెలియని ఇంకో ప్రత్యేకత. స్వాతంత్ర్యానికి పూర్వం ఒక ఇంజనీరు పరీక్ష పేరుతో పక్కకు జరపాలని ప్రయత్నించాడు. ఆ దెబ్బకు పైకప్పు కూడా కొంత కదిలింది. అలా దీనికి ఆధారం లేనప్పటికీ మొత్తం మంటపానికి ఇదే ఆధారం అన్నమాట. ఈ వేలాడే స్తంభమే ముఖ్య ఆకర్షణగా ఇక్కడికి వచ్చే సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడికి వచ్చిన వారు అందరూ ఈ అద్భుతాన్ని చూసి వారు కూడా వేలాడే స్తంభాన్ని పరీక్షిస్తుంటారు.